ఏమైంది పిల్లగా ఎప్పటికి ఇద్దరు ముగ్గురు ఎంబడేసుకొని తిరగటోడు ఈ మధ్యలో ఒక్కరినే తిరుగుతున్నావు ఎందుకు? ఏం చేయాలి పెద్ద మనిషి, ఇన్ని రోజులు నా దగ్గర పైసలు ఉండే, ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు. అంతెందుకు, ఇద్దరు ముగ్గురు కొడుకులుంటే కన్న తల్లిదండ్రి కూడా ఏ కొడుకు దగ్గర పైసలు ఉంటే ఆ కొడుకుకి విలువ ఇజ్జత్ ఇస్తున్నారు. అసంటి దునియాలో ఉన్నాం మనం. నా దగ్గర పైసలు ఉన్నప్పుడు ఎవరు అడిగితే వాళ్లకు మోమాట పడి లెవ్వన లేక ఇచ్చిన, లాస్ట్కు చుట్టాలకు కూడా ఇచ్చిన. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, ఎవరికైనా పైసలు అడుగుదామని ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లేపుతలేరు. పైసదేముంది, మనిషి ముఖ్యము బంధాలు ముఖ్యం అంటారు. అది ఒక అప్పుడు పెద్ద ఆయన. ఇప్పుడు పైసా ఉంటేనే అన్ని, పైసా ఉంటేనే మనిషికి విలువ. అంతెందుకు, కన్న తల్లిదండ్రి దగ్గరనే పైసలు లేకుంటే కన్న కొడుకులే తల్లిదండ్రిని మంచిగా చూసుకుంటలేరు. అసంటి దునియాలో ఉన్నాం మనం. పైకి పోయేటప్పుడు పైసా ఎంట రాదా అని అంటారు. అక్క చెల్లి అన్న తమ్ముడు బావ బావమరిది, లాస్ట్కు కన్న తల్లిదండ్రి పెళ్ళాం కూడా పైసలు లేకుంటే దేకరు. లాస్ట్కు ఒక మాట పెద్ద మనిషి, నువ్వు కూడా కొన్ని పైసలు వెనకకేసుకో. నీ దగ్గర పైసలు లేకుంటే నువ్వు మూలకు పడ్డాక నీ కొడుకు కాడు, నీ కోడలు కాదు, నీ బిడ్డ కూడా కాదు. లాస్ట్కు నువ్వు పైకి పోయినాక నీ శవం చూడనికే కూడా ఎవరు రారు. పైసుంటేనే లోకం, లేకుంటే ఓ శోకం.